హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో శ్రీ గురు చరిత్ర పారాయణ ఒక్క రోజులో ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు, ఈ పూజకు కావాల్సిన సామాగ్రి, మా సంకల్పం ఎలా చెప్పుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జస్ట్ ఒక్కరోజు చేయడం వల్ల వితిన్ 1 వీక్లో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. సో పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ వచ్చి పూజకు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసుకోండి. ఇది వచ్చి శ్రీ గురు చరిత్ర సంకల్పం అండి. లాస్ట్లో సప్తాహ అని వర్డ్ తీసేసి శ్రీ గురు పారాయణం అహం కరిష్య అని చెప్పండి. తర్వాత మీ ఇంట్లో పూజా రూమ్లో కానీ ఆరెల్స్ హాల్లో కానీ తూర్పు ప్లేస్ చూసుకొని అక్కడ ఆ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోండి స్వామివారిని ఆసనం కోసం. తర్వాత పీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు బియ్యం పిండితో వేసుకొని దాని మీద కొద్దిగా గంధం కానీ పసుపు ఆర్ కుంకుమ వేసి బొట్లు పెట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పసుపు కలర్ క్లాత్ ఆర్ కాషాయం కలర్ క్లాత్ తీసుకోవాలండి. సో దత్తాత్రేయ స్వామికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ నేను ఎల్లో కలర్ క్లాత్ ఒక 1 మీటర్ తీసుకుంటున్నాను. కాటన్ అయినా సిల్క్ అయినా పర్లేదు. సో తర్వాత 3 గుప్పిళ్ళు ఆర్ 3 పిడికలతో 3 సార్లు బియ్యం అనేది మీరు ఫోటో ఎక్కడ పెట్టుకుంటారో ఆ ప్లేస్లో మీరు బియ్యం వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 3 సార్లు వేశాను. తర్వాత బియ్యం మీద కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి స్వామివారి చిత్రపటాన్ని మీరు పెట్టాల్సి వస్తుంది. సో ఈ విధంగా మొత్తం అనేది మీరు రెడీ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే స్వామివారి చిత్రపటం పెడుతున్నానండి. అంటే పటం కాదు, నేను ఇది లామినేషన్ చేయించుకున్నాను. సో ఈ విధంగా ప్యాడ్, ఒకవేళ మీకు పటం లేకపోతే ఇలా మీరు జస్ట్ ఫోటో స్వామివారిది లామినేషన్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా ప్యాడ్కి పెట్టేసుకుంటే మీకు స్టాండర్డ్గా ఉంటుంది. సో తర్వాత స్వామివారికి గంధం అంటే చాలా ఇష్టం కాబట్టి పూజకి మొత్తం గంధమే వాడుతున్నాను. సో గంధం తీసుకొని స్వామివారికి త్రిమూర్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పక్కనున్న గోమాతకి తర్వాత 4 శునకాలు ఉన్నాయి కదా, అన్నిటికీ మొత్తం గంధంతో బొట్లు పెట్టుకొని కుంకుమ పెట్టి పెట్టుకోవాలి. పీఠంకి కూడా ఒకసారి 3 సార్లు పెట్టాలండి. 3 చోట్ల నేను చూపిస్తున్న విధంగా 3 సార్లు బొట్లు పెట్టాలన్నమాట. సో ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మీ ఒక దీపం తీసుకోండి. ఆల్రెడీ మీరు పూజ గదిలో మీరు పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పూజకి సిద్ధం చేసుకుంటారు కాబట్టి పూజ గదిలో ఆల్రెడీ మనం 2 పెడతాం కాబట్టి ఇక్కడ ఒకటి పెడితే సరిపోతుంది. ఏకదీపం పర్లేదు, కానీ ఒత్తులు మాత్రం 3 ఒత్తులు తీసుకోవాలి. 3 ఒత్తులు కలిసి ఏకవత్తిగా చేసి నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ యూస్ చేసి మీరు దీపం పెట్టొచ్చు. తర్వాత కలసం మీకు లేదు అనుకుంటే, మీకు ఆచారం లేకుందంటే ఒక టెంకాయ తీసుకొని కొద్దిగా 3 సార్లు బియ్యం పోసుకొని పసుపు కుంకుమ పెట్టి మీరు సాయంత్రం ఆ టెంకాయ తీసుకొని గుడిలో అయినా ఇవ్వచ్చు, ఆరెల్స్ కొట్టైనా కొట్టుకోవచ్చు అండి. నేను అక్కడ టెంకాయ పెట్టాను. తర్వాత బ్రహ్మకి కమలం పువ్వు అంటే ఇష్టం కాబట్టి త్రిమూర్తులకి నేను ఇక్కడ బ్రహ్మ కమలం పెట్టానండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 కమలాలు లేదా ఒకటి దొరికినా కూడా ఒకటైనా పెట్టొచ్చు. సో మీకు అవైలబుల్ బట్టి మీరు ఎన్నైనా తెచ్చుకోండి. బట్ మ్యాక్సిమం తెల్ల పూలు కానీ పసుపు పూలు కానీ తులసి మాల ఇవన్నీ మాత్రం కొద్దిగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఇక్కడ నేను తులసి మాల పెడుతున్నాను అనమాట. సో నారాయణుడికి తులసి మాల అంటే ఇష్టం కాబట్టి నేను తులసి మాల పెడుతున్నాను. దత్తాత్రేయ స్వామి అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి ఏ దేవుడికైతే అంటే ఏ పువ్వులు ఇష్టం ఉంటుందో నేను అవి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ తెల్ల మల్లె పూలు పెడుతున్నాను. ఈ పూజకి మొత్తం పసుపు పూలే వాడాలండి, ఎరుపు కానీ పింక్ కానీ అలా వాడకూడదు. తర్వాత పసుపు గణపతిని పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ 2 తమలపాకులు తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి పీఠం మీద పెట్టుకోండి. స్వామివారికి ఎదురుగా ముందు ఏ పూజ చేసినా మనం గణేష్ పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను పసుపు గణపతిని పెట్టుకుంటున్నాను. 2 తమలపాకులు తీసుకొని పసుపు కుంకుమ పెట్టి పసుపు గణపతిని చేసి పెట్టుకోండి. సో గణపతికి కూడా కుంకుమ పెట్టి పూలు పెట్టి అలంకరించండి. సో ఇక్కడ చెప్పిన విధంగా మొత్తం మీరు అన్నీ రెడీ చేసుకోండి. దీపానికి కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి తర్వాత పూలు కొద్దిగా పెట్టి అక్షంతలు సమర్పించాలి. ఈ విధంగా మొత్తం పూజకి మొత్తం అంతా రెడీ చేసుకోవాలండి. ఉత్తరిని ఆచమనంకి పాత్ర మనం యూజ్ చేస్తాం కదా, పంచపాత్ర, అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత కొద్దిగా స్వామివారికి ఇక్కడ
నైవేద్యం మీరు ఇష్టం వచ్చినట్టు ఏదైనా పెట్టవచ్చు. పండ్లు కానీ ఆరెల్స్ గుగ్గుళ్ళు కానీ ఆరెల్స్ అటుకులు బెల్లమైనా కలిపి పెట్టొచ్చు. తర్వాత శ్రీ గురు చరిత్ర గ్రంథం అనేది పారాయణ బుక్ అనేది రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ గ్రంథం తెలియకపోతే శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తెలుగులో అనువదించిన బుక్ అనేది లోకల్గా షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో అయినా ఉంటాయి. సో దీంట్లో మొత్తం షోడోపచార పూజ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. కానీ సంకల్పం మాత్రం దీంట్లో ఉండదండి. సో అందుకనే నేను సంకల్పం ముందే మీకు ఒక స్క్రీన్ షాట్ పెట్టాను కదా, సో ఆల్రెడీ అది ఒక పేపర్లో అయినా రాసుకొని పెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. పసుపు అక్షంతులు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పూజకి మీరు కూర్చోవచ్చు అన్నమాట. టోటల్ ఈ పారాయణ ఒక్కరోజు చదవాలి అనుకుంటే ఈజీగా 10 అవర్స్ అనేది పడుతుందండి. ఎంత ఫాస్ట్గా చదివినా కూడా ఈజీగా ఒక 9 అవర్స్ అయితే పడుతుంది. నేను మార్నింగ్ 9 o'clockకి కూర్చుంటే ఈవినింగ్ 6:45 ఆ టైం అయింది. నేను మధ్యలో వాష్రూమ్కి కానీ ఏం లేవలేదు. ఎలా కూర్చున్నానో ఇంకా నైట్ పూర్తయ్యే వరకు అలాగే కూర్చున్నాను. సో ఇలా మొత్తం మీ కంఫర్ట్గా ఉండేలా మొత్తం కూర్చునేది కూడా ప్లేస్ బాగా చూస్ చేసుకొని మీరు కూర్చోవాల్సి వస్తుంది. సో మధ్యలో లేవచ్చు, బట్ నేను లేయలేదు అన్నమాట, పూజలో కూర్చున్నాను. సో ఈ విధంగా అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం పారాయణం చేసే గ్రంథం స్వామివారి పక్కన ఒకసారి పెట్టి దీపం వెలిగించాలన్నమాట. సో ఆ పారాయణం మనం చదువుతున్నాం కాబట్టి మొదటిసారి చేసినా 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా కూడా ఇదే పద్ధతిని పాటించవలసి వస్తుంది. తర్వాత స్వామివారికి ఫస్ట్ ధూపం చూపించి తర్వాత షోడోపచార పూజ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా షోడోపచార పూజ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం క్లియర్గా ఆ గ్రంథంలో అనేది క్లియర్గా ఉంటుందండి. ఫస్ట్ అష్టోత్తర శతనామావళి ఉంటుందన్నమాట. సో అది అంటే శతనామావళి ముందు చదువుకోకుండా సంకల్పం తర్వాత మీరు అంగపూజ చేస్తారు కదా, ఆ తర్వాత ఈ అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత ధూపం దీపం నైవేద్యం నీరాజనం అనేది చదువుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా ధూపం మనం చూపించిన తర్వాత మీరు చదివే గ్రంథంని తీసుకొని మీరు పారాయణం అనేది మొదలు పెట్టండి. ఇక్కడ ఈ బుక్లో ఏమేమి నియమాలు పాటించాలనేది క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూపిస్తున్నారు కదా, అర్ఘ్యం పాద్యం అవన్నీ మొత్తం ఫస్ట్ గణేశుడికి పూజ చేసుకోవాలన్నమాట. శుక్లాంబర్ధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాసమహే అనే ఒక చిన్న శ్లోకం పఠిస్తూ గణేశుడికి పూజ చేసుకొని మొత్తం అర్ఘ్యం పాద్యం షోడోపచార పూజ మొత్తం 16 విధులు అనేది మనం గణేశుడికి మొత్తం చేయవలసి వస్తుంది. సో స్వామివారికి ఏదైనా చిన్న బెల్లం ముక్క అయినా మీరు ప్రసాదంగా పెట్టొచ్చు, లేకుంటే అరటిపండ్లు కానీ ఏదైనా పెట్టొచ్చండి. పర్టికులర్గా మీరు పొంగలి అలాంటివి పెట్టాలని ఏం లేదు. మీకు ఏదైతే తోచింది అనిపిస్తుందో అది ఆ నైవేద్యమే స్వామివారికి పెట్టొచ్చు అన్నమాట. స్వామివారు మనం ఎంత ఇష్టంతో ఎంత భక్తితో చేస్తున్నాం అనేది చూస్తారు తప్ప ఎంత ఆడంబరంగా చేసాం అనేది ఏమి చూడరు. సో ఇక్కడ గణేశుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట. స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోండి, అంగపూజ అవన్నీ ఉంటాయి కదా, సో అవి చదువుకోండి. ఇక్కడ పూజ చేస్తుంటే నాకు మీరు గమనిస్తే పువ్వు అనేది కింద పడిందండి. పూజ చేస్తున్నంత వరకు నైట్ 6 o'clock వరకు నాకు 6 times ఇట్లా జరిగింది. ఈశ్వరుడు ముఖం సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అలా పడుతూనే ఉన్నిందన్నమాట. సో స్వామివారి నా పూజని ఇంకా అంటే బ్లెస్ చేశారన్నమాట. సో చాలాసార్లు పడింది. సో నేను ఆ విధంగా అది మళ్ళీ ఆ పూలు సెట్ చేస్తూ అవి మళ్ళీ బాగా లోపలికి పెట్టినా కూడా పడిపోతూనే ఉన్నాయండి. తర్వాత అలా పడడం అనేది చాలా మంచి శుభసూచకం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా ధూపం అనేది చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యం అండ్ నీరాజనం అవన్నీ గణేశుడికి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా దత్తాత్రేయ స్వామి వారి సంకల్పం నేను ఏదైతే ఫస్ట్లో స్క్రీన్ షాట్ అటాచ్ చేశానో అది సంకల్పం చెప్పుకొని తర్వాత మీరు బుక్లో ఉన్న మొత్తం అన్నీ చదువుకోవాల్సి వస్తుంది. అష్టోత్తర శతనామావళి, అర్ఘ్యం పాద్యం, తర్వాత మొత్తం షోడోపచార పూజ 16 విధులు మొత్తం చేయాల్సి వస్తుంది అన్నమాట.
సో ఈ పూజకి మొత్తం అన్నీ క్లియర్ కట్‌గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసే పనైతే మీకు మొత్తం క్లియర్‌గా ఏ డౌట్ అంటే మీరు యూట్యూబ్‌లో వేరే వీడియో సెర్చ్ చేసుకోకుండా ఈ వీడియోలోనే మొత్తం మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకోకుండా కొద్దిగా లెంత్ అయినా కూడా మొత్తం చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి గురుచరిత్ర పారాయణ అనేది. సో ఇక్కడ మొత్తం స్వామివారికి నేను నీరాజనం ఇచ్చాను. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా దత్తాత్రేయుడు స్వామి వారిది మొత్తం అష్టోత్తర శతనామావళి సంకల్పభావాన్ని నేను చదువుకున్నాను అనమాట. సో దత్తాత్రేయ స్వామి వారి షోడోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత అధ్యయనం 1 నుంచి 52 అధ్యయనాలు ఉంటాయండి. అవి మొత్తం మీరు చదవాల్సి ఉంటుంది. సో దానికి ముందు కొన్ని పేజెస్ ఉంటాయి కదా, అవి మీరు ఎప్పుడైనా తీరిగ్గా చదువుకోవచ్చు. తర్వాత 52 అధ్యయనం తర్వాత మీకు ఇంకా అడిషనల్ కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట. అవి మీరు ఎప్పుడైనా చదువుకోండి. బట్ అధ్యయనం 1 నుంచి 52 వరకు మీరు కంపల్సరీగా చదవాల్సి వస్తుంది. సో కొద్దిగా మీరు లెగ్ పెయిన్ కానీ అలాంటివి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటే మీరు మధ్యలో లేస్తా ఈ పారాయణం అనేది కంటిన్యూ చేయవచ్చు. లేదు మీరు కంపల్సరీగా కూర్చొని ఒకే దగ్గర మొత్తం పారాయణం కంప్లీట్ చేయాలనుకుంటే అలా అయినా చేయొచ్చండి. బట్ చెప్తున్నాను కదా, 10 అవర్స్ ఎంత హార్డ్గా మీరు ఫాస్ట్గా చదివినా అర్థం చేసుకుంటూ చదివినా కూడా 10 అవర్స్ అనేది ఈజీగా పడుతుంది. నేను స్లోగా అంటే స్లోగా కాదు ఫాస్ట్గా కాదు, నార్మల్గా అర్థం చేసుకుంటా భక్తి భావంతో చదివితే నాకు 9.5 అవర్స్ పట్టింది. సో ఈ విధంగా ఇక్కడ మొత్తం స్వామివారికి షోడోపచార పూజ అంతా క్లియర్గా ఇచ్చుంటారన్నమాట. సో మీరు అదంతా చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ గురుచరిత్ర పారాయణం చేయాలనే ఆలోచన రావడమే స్వామివారి దత్త అనుగ్రహం ఉంటేనే వస్తుందండి. నేను ఈ పూజ ఎలా చేయాలనేది చాలా వీడియోస్లో చూశాను. చాలామంది ఏంటంటే అంటే ఈ గురుచరిత్ర పారాయణం చేయాలనుకుంటే చేయలేరు అని చెప్పి చాలామంది చెప్పారు. నేను అదేంటి అనుకున్నా, బట్ నా వరకు వచ్చేసరికి అది నిజమే అయింది. నేను ఈ గ్రంథం తెచ్చుకొని చాలా మంది అవుతున్నా కూడా సచ్చరిత్ర సాయిబాబా లీలామృతం అవన్నీ చేశాను, కానీ గురుచరిత్ర పారాయణం చేద్దాం అనుకున్నప్పుడల్లా డిలే అవుతుందన్నమాట. బట్ ఈసారి ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో అంటే గురుచరిత్ర పారాయణం చేసే ముందు స్వామివారి కల్లోకి రావడం, మనం పారాయణం చేసిన తర్వాత మన స్వామివారి ఏదో ఒక రూపంలో అంటే సునక రూపంలో కానీ ఆరెల్స్ ఏదో ఒక మీరు ఎవరైనా మీకు కాశీ నుంచి ఆరెల్స్ దత్తాత్రేయ స్వామివారి ప్రసాదం పంపించడము అలా వస్తుంది మాట. అప్పుడు మీ పారాయణం స్వామివారు స్వీకరించినట్లు. సో నాకు కూడా ఆ విధంగానే జరిగింది. నాకైతే ఫస్ట్ ఇంకా ఖచ్చితంగా చేయాలి పారాయణం అనుకున్నాను. స్వామివారి గ్రంథం చదువుతున్నట్టు నాకు కలలో వచ్చింది. సో అప్పటి నుంచి స్వామివారి పూజకి ప్రతిదీ సిద్ధం చేసుకున్నానండి. ఏ ఆటంకం రాకోకుండా ప్రశాంతంగా నా పారాయణం అనేది పూర్తయిపోయింది మాట. దత్త అనుగ్రహం లేనిదా ఆయన నామం కూడా మీరు పలకలేరండి. ఈ పూజకి మాత్రం నిజంగా దత్త అనుగ్రహం ఉంటేనే పారాయణం అనేది ఎవ్వరైనా చేయగలరు. ఏమాత్రం అనుగ్రహం లేకపోయినా అట్లీస్ట్ ఆ దత్తనామం కూడా మీరు పలకలేరు మాట. సో అంత పవర్ఫుల్ మాట. వారంలో మీరు ఖచ్చితంగా భక్తితో చేస్తే మాత్రం స్వామివారికి మీరు ఏ అయితే కోరిక కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది. బట్ నెరవేరలేదు మాకు ఎంత చేసినా అని అనుకొని మళ్ళీ స్వామివారిని నిందించడం కానీ అలా చేయకూడదు. చాలామంది ఎలా అంటే మాకు కోరిక నెరవేరలేదు, మేము 5-6 సార్లు చేసాం కానీ అని అంటారు. బట్ మీరు గురుచరిత్ర పారాయణ బుక్లో చదివితే మీకు కోరిక నెరవేరలేదు అంటే మీ కర్మ పాపాలు ఎక్కువ ఉన్నట్టు అని అనుకోవాలి. లేదంటే దానికి ఇంకా టైం పడుతున్నట్టు, లేకపోతే మీ పూజలో ఏదైనా లోపించినట్లయితేనే అలా జరుగుతుంది తప్ప స్వామివారు ఖచ్చితంగా మీరు భక్తిభావంతో చేస్తే అనుగ్రహిస్తారండి. సో నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ విధంగా నేను మొత్తం పారాయణం అనేది ఫస్ట్ టైం నేను చేయడము సక్సెస్ఫుల్గా చేసుకున్నాను అనమాట. సో తర్వాత మీకు ఈ పూజకి కావాల్సిన నియమాలు ఏంటి అనేది చెప్తాను. సో పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ఫస్ట్ అయితే మీరు పారాయణం చేస్తున్న రోజు మాత్రం థర్స్డే అయి ఉండాలండి. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అయితే మీరు తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఖచ్చితంగా పాటించాలండి. థర్స్డే రోజు ఏదైనా మంచి తిథిది చూసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు అన్నమాట ఈ పారాయణం. వైశాఖ మాసం కానీ శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీలో చేస్తే ఆర్ గురు పౌర్ణమి వచ్చిన రోజు ఈ పారాయణం చేస్తే మాత్రం చాలా విశేష ఫలితం అయితే ఉంటుంది. అంటే
కొంతమంది వారం చేయలేమండి, మేము ఒక రోజులో చేస్తాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజులో చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సప్తాహ పారాయణం కన్నా ఒకరోజు చేసే పారాయణమే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో, అందుకనే మీరు మీకు అనుగుణంగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి తగ్గినట్టు అన్ని ఏర్పాట్లు చేసుకొని మీరు ఏ పారాయణం అనేది మీరు చేయాలనుకుంటున్నారో అది సంకల్పించుకోండి. తర్వాత హెడ్ బాత్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలండి, ఒక్కరోజు కాబట్టి ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి. సో, ఏదైనా పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పారాయణాలు అయితే చేయవద్దు. 5 డేస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మీరు ఈ పారాయణం అనేది స్టార్ట్ చేయాలి. సో, ఫాస్టింగ్ ఉండాలా అని వస్తే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలండి. లైట్గా లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాలు కానీ మీరు ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఫాస్టింగ్ అయితే చేయొచ్చు. బట్ స్వామివారిని మొత్తం పారాయణం అయిపోయిన తర్వాత రాత్రి మాత్రమే సాత్విక ఆహారం మాత్రమే తినాలి. సో, ప్రసాదం దగ్గరికి వస్తే అటుకులు బెల్లం అనేది స్వామివారికి పెట్టొచ్చు. మీరు ఇంకా ఈ స్వామివారి పీఠం ఎప్పుడు కదపాలనే డౌట్ వస్తే ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి పీఠం కదిలిచ్చేసేయొచ్చండి. కదిలిచ్చిన తర్వాత గుడికి వెళ్ళి సాయిబాబా ఎక్కడుంటే అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటారంటారు కదా, సో సాయిబాబా టెంపుల్కి కానీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మీరు ఇక్కడ మీరు పూజలో పెట్టిన కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి ఇవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఇంట్లోనే టెంకాయ కొట్టుకోవచ్చు అన్నమాట. సో, దత్త పాదకులు అంటే మేడి చెట్టులో స్వామివారు ఉంటారంటారు కదా, మేడి చెట్టు పాదకులు ఉంటే మీరు హ్యాపీగా పాదకులు పెట్టుకొనైనా పూజించుకోవచ్చు. సో, ప్రెగ్నెంట్ వాళ్ళు ఈ పారాయణం చేయొచ్చా అంటే కలశం లేకోకుండా అంటే నియమాలు పాటిస్తూ మాత్రం చేయొద్దండి. జస్ట్ నార్మల్గా బుక్ అయితే చదువుకోండి. ఎందుకంటే ఆ టైంలో చాలా లాంగ్ అవర్స్ సిట్టింగ్ వేసి మీరు పారాయణం చేయడం అనేది మీ హెల్త్కి బేబీ హెల్త్కి అంత మంచిది కాదు. నార్మల్గా మీరు మీ కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నార్మల్గా ఒక అధ్యాయం 2 అధ్యాయం అలా చదువుకోవచ్చు అన్నమాట. బట్ ప్రిఫర్ చేయకోకుండా ఉండడమే మంచిది, నార్మల్గా చదువుకోవచ్చు అన్నమాట. సో, తర్వాత మౌనం అయితే ఖచ్చితంగా పాటించాలండి, ఎవరితో మాట్లాడుకోకుండా ఈ పూజ మీరు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. సో, బుక్ ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో దొరుకుతుందండి. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తెలుగులో అనువదించడం జరిగింది. ఇదైతే మీకు చదువుకునే విధంగా ఉంటుందన్నమాట. మీరు పారాయణం చేసే రోజు ఆనియన్ గార్లిక్ అలాంటివి తినొచ్చా అంటే తినకూడదండి. సో, ఆల్రెడీ ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి నైట్ ఒక్కటే మీరు భోజనం చేస్తారు కాబట్టి ఆ రోజంతా మీరు ఆనియన్ గార్లిక్ అలాంటివి తినకపోవడమే మంచిది. తర్వాత కొంతమంది ఎలా చెప్తారంటే స్వామివారికి పెట్టే కలశం కానీ బుక్ కానీ టెంకాయ కానీ అవన్నీ పూజారికి ఇవ్వాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. అవన్నీ అవసరం లేదండి. బట్ బుక్ మాత్రం మీరు చదివే బుక్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు, అది గ్రంథంలోనే ఉంటుందన్నమాట. మీరు పఠించే గ్రంథం అది ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి. తర్వాత సువాసినీలు ఈ పారాయణం చేయొచ్చా అంటే తప్పకుండా హ్యాపీగా చేసుకోవచ్చండి. బట్ కలశం లేకోకుండా చేసుకుంటేనే బెటర్. లేదు నార్మల్గా మీరు చదువుకోవచ్చండి, హ్యాపీగా కూర్చొని రోజుకి ఇన్ని అధ్యాయాలైనా చదువుకోవచ్చు. దీనికి కుల మత చిన్న పెద్ద అనేది ఏం తేడా ఉండదన్నమాట. ఎవరైనా ఈ పూజ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత పారాయణం ఏ టైంలో చేయాలి అని ఒక డౌట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఒక 4 or 5 కల్లా అయిపోతుందండి, 3 o'clockకి. సో, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోవడమే బెటర్. నేను 9కి స్టార్ట్ చేస్తేనే నాకు 6:45 అయ్యింది. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బ్రహ్మముహూర్తం నుంచి అంటే 6 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. లేదండి మీరు ఈవినింగ్ స్టార్ట్ చేస్తామనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock అవుతుందన్నమాట. మీరు ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తే బెటర్. మార్నింగ్ చేసుకుంటే మీకు మైండ్ అనేది కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో, మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్స్ అనేది ప్రిఫర్ చేయండి పారాయణం స్టార్ట్ చేయడానికి. పూజ మధ్యలో మీకు ఏదైనా వాష్రూమ్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పారాయణం అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా మళ్ళీ బాత్ చేయాలి, హెడ్ బాత్ అవసరం లేదు, నార్మల్గా బాత్ చేసేసి మళ్ళీ కూర్చోవచ్చు అన్నమాట. తర్వాత ఇంటి పెద్దలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, కాలం చేసిన వారు ఉంటారు, అప్పుడు చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. బట్ 6 months or 1 year అయిపోయిన తర్వాత ఈ పారాయణం అనేది చేయాలండి. సూతకం ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పారాయణం మాత్రం చేసుకోవద్దు.
సో, ఏకసప్తాహ పారాయణం చేసే వాళ్ళకి మాత్రమే కలశం పెట్టుకోవాలండి. ద్విసప్తాహ, త్రిసప్తాహ చేసే వాళ్ళకి నియమాలు మాత్రం ఏమీ ఉండవు. తర్వాత ఒక్కరోజు పారాయణం చేసే వాళ్ళకి కలశం పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు మాట. బట్ మ్యాండేటరీ అని ఏదైతే ఏం కాదు. అంటే మీకు ఆచారం లేకపోతే మాత్రం అసలు పెట్టకపోవడమే మంచిది. పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ రోజు చేసిన రోజే పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు పీఠం అనేది మీరు కదిలించేయొచ్చు. అంటే పసుపు గణపతిని పెడతాం కాబట్టి, గణపతిని మనం శుక్రవారం కదిలించాం కాబట్టి థర్స్‌డేనే కదిలించేయాలన్నమాట. పీఠం అనేది, కలశం అన్నీ మొత్తం కదిలించాల్సొస్తుంది. తర్వాత ఈ పూలు మనం స్వామివారికి పెట్టినవన్నీ నిర్మాల్యం చేసిన తర్వాత ఎక్కడ వేయాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా! పారే నీటిలో కానీ ఆర్ ఎల్స్ ఏదైనా పచ్చని చెట్టు కిందనే తొక్కని చోట ప్లేసెస్ ఉంటాయి కదా! అక్కడ మొత్తం ఒక కవర్‌లో వేసేసి మొత్తం అక్కడ వేయొచ్చండి. పసుపు గణపతిని మాత్రం మీరు నార్మల్‌గా ఇంట్లో వాటర్‌లో కొద్దిగా స్వామివారిని నిమజ్జనం చేసి మీరు చెట్లల్లో అయినా పోసేసేయండి. అలా చేసినా సరిపోతుంది. మీరు ఇక్కడ ఎంత గ్రాండ్‌గా చేశారని కాదండి. ఎంత కాన్సంట్రేట్ అండ్ భక్తితో చేశారన్నదే మెయిన్ ఇంపార్టెంట్ మాట. సో, ఈ గురు చరిత్ర చదువుతున్నప్పుడైతే నాకైతే కళ్ళల్లో నీళ్ళు కారిపోయినాయి. ఏడుస్తూనే ఉన్నానన్నమాట. అంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే. సో, అంత లీనమైపోయాను. నాకు అసలు టైం ఎంత అయిందని కూడా తెలీదు మాట. ఈవినింగ్ చూసుకునే లోపలికి 7 అయింది. సో, మొత్తం పారాయణం అంతా అయిపోయి స్వామివారికి ఈవినింగ్ నేను గుగ్గుళ్ళు అండ్ దద్దోజనం పెట్టానమాట. మళ్ళీ ఈవినింగ్ మీరు ప్రసాదం సపరేట్‌గా పెట్టవలసి వస్తుంది. ఆ ప్రసాదం నేను మళ్ళీ కుక్కలకి గానీ, లేకపోతే మీరు గుళ్ళో ఏదైనా ఉంటారు గదా! హోమ్‌లెస్ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళకి భక్తులకి గానీ ఇవ్వడం ఇస్తే చాలా మంచిది. సో, స్వామివారికి కొద్దిగా పూజారికి మీరు తాంబూలం ఇచ్చి ఏదైనా భోజనానికి కొద్దిగా మనీ ఇచ్చినా కూడా చాలా మంచిదండి. గు గురుదత్త ప్రదక్షిణ అనేది కూడా ఉంటుందిమాట. మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ వస్తాయి. సో, నేను కూడా త్వరలో గురుదత్త ప్రదక్షిణ ఇంట్లోనే ఎలా చేయాలనేది నేను పెడతాను. వీడియో పెడతాను. సో, చేయాలనుకున్న వాళ్ళు ఇంకో థర్స్‌డే పెట్టుకోవచ్చండి. అదే రోజు చేసుకోవాలన్న అదైతే ఏం లేదు. నెక్స్ట్ వీక్ థర్స్‌డే అయినా మీరు గురుదత్త ప్రదక్షిణ ఒక 3 అవర్స్ పడుతుందిమాట మనకి. అది మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా దత్త పారాయణం అనేది మీరు శ్రద్ధాభక్తులతో చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లల చదువు గురించి కానీ, ఏదైనా మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనా, మనశ్శాంతి కోసమని ఇలాంటి పూజలు చేసినా, ఏ కోరిక అయినా ధర్మబద్ధంగా ఉండాలండి. ఖచ్చితంగా చేస్తే మీరు పూజ కంపల్సరీగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. బట్ ఒకరు ఏదో అవ్వాలని మాత్రం ఇలా పూజలు మాత్రం చెయ్యొద్దు. బట్ చెప్తున్నాను కదా, ధర్మబద్ధం అయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. నేనైతే ఈ పూజ చేస్తున్నప్పుడైతే స్వామివారి పటం నుంచి పూలైతే కింద పడుతూనే ఉన్నాయండి. నాకు 5, 6 సార్లు జరిగింది. నేను మళ్ళీ స్వామివారికి పెడుతూ ఉంటే అది పడిపోకుండా పెట్టినా కూడా పడుతూనే ఉంది. తర్వాత నేను స్వామివారి బ్లెస్సింగే అనుకున్నాను. సో, గుడికి వెళ్ళిన తర్వాత నాకు నేను నాలాగే భక్తులు ఎవరో గురుచరిత్ర పారాయణం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రసాదం అనేది నాకు ఇచ్చారు. సో, అంటే 3 ప్రసాదాలు వచ్చాయన్నమాట. సో, చెప్పాను కదండి, పారాయణం చేసిన తర్వాత స్వామివారి కలలో రావడము, లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి భోజనానికి రావడము, ఆర్ ఎల్స్ ఇంకా లేకపోతే మీకు పాదకులు దర్శనం అవ్వడము అలా జరుగుతుంది. లేకపోతే ఇంటికి దత్తాత్రేయ స్వామి ప్రసాదం రావడము అలా వస్తే స్వామివారు మీ యొక్క పారాయణం అనేది స్వీకరించినట్లు, స్వామివారు మీకు తెలిపినట్టు అనుకోవాలన్నమాట. సో, ఈ విధంగా మీరు శ్రద్ధాభక్తులతో అసలు చరిత్ర పారాయణం చేస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది మీ ఇంట్లో చూస్తారు. ప్రతిదీ పాజిటివ్ ఆరా అనేది మీ ఇంట్లో నిండిపోతుంది. నెగిటివ్ అనేది మొత్తం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో, ఈ విధంగా మీరు గురుచరిత్ర పారాయణం అనేది చేసుకోండి. అఖండ దీపం పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. తర్వాత ఇక్కడ పీఠం మీద వేసిన క్లాత్ ఏం చేయాలనే డౌట్ కూడా ఉంటుంది కదా! అది మీరు వాష్ చేసుకొని మళ్ళీ ఈసారి గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ కలశం పెట్టిన టెంకాయ అండ్ కలశం పెట్టుకుంటే ఆ క్లాత్ మాత్రం మీరు గుళ్ళో ఇచ్చేయాల్సి ఉంటుంది. సో, స్వామివారి కింద మనం బియ్యం పోసాం కదా! సో, అవన్నీ మొత్తం మీరు ఏదైనా పొంగల్ కానీ, దద్దోజనం చేసుకోగాని మీ ఇంట్లో వాళ్ళు తినొచ్చు. లేదనుకోండి గుళ్ళో అయినా ఇచ్చేసేయండి. సో, జస్ట్ ఒక 3 పిడికలంటే అది చాలా తక్కువ వస్తుంది కాబట్టి జస్ట్ మీరు ఇంట్లో ప్రసాదం చేసుకొని మీరు తీసుకోవచ్చు మాట మీ ఇంట్లో వాళ్ళు. ఇక్కడ మొత్తం టెంకాయ అండ్ ఒకవేళ కలశం పెడితే కలశంలో వాడే బియ్యము,
టెంకాయ మొత్తం అన్నీ గుడిలో ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట క్లాత్తో సహా. అవి ఇంట్లో పెట్టుకోకూడదండి. దత్తాత్రేయ స్వామి పారాయణం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. బుక్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఇవ్వాలనుకున్న వాళ్ళు పూజారికైనా ఇవ్వచ్చు, బట్ ఇవ్వకుంటేనే మంచిది. తప్పకుండా అంటే పారాయణం చేసే రోజు భూశయనం చేయాలా అనే డౌట్ ఉంటుందన్నమాట. అంటే కింద పడుకోవాలనే డౌట్ ఉంటుంది. తప్పకుండా కింద పడుకోవాలండి. లేదు మాకు ఆర్థరైటిస్ పెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే మీరు అలా అంటే ప్రిఫర్ చేయకపోవడమే మంచిదన్నమాట. బట్ గ్రంథంలో అయితే కింద నేల మీద పడుకోవడమే శ్రేష్టం అని మెన్షన్ చేస్తున్నారు. సో అది మీ కండిషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, మీరు ఎంత కంఫర్టబుల్ అనేది. తర్వాత స్వామివారి దగ్గర నేను ఒక దీపమే పెట్టాను కదా, అది చాలామందికి డౌట్ వస్తుందండి, ఒక దీపం పెట్టొచ్చా అని. నేను ఇక్కడ 3 ఒత్తులు వేశాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఆల్రెడీ ఈ పూజ పారాయణం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ హాల్లో ఒకవేళ మీరు పెట్టుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో మీరు పూజ చేసుకున్న తర్వాతే అన్ని పూజ అయిన తర్వాత ఇక్కడ పారాయణం మళ్ళీ మీరు పూజ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరి ఇంట్లో అయినా పూజ గదిలో 2 దీపాలు పెడతారు. కొంతమంది 2 ఒత్తులు 3 ఒత్తులు పెట్టుకుంటారు కదా. సో ఆ 2 దీపాలు స్వామివారి దగ్గర ఒక దీపం లెక్కేసుకుంటే 3 పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ త్రిమూర్తులు కాబట్టి 3 ఒత్తులు పెట్టుకున్నాను. కొంతమంది ఎలా అంటే 3 దీపాలు పెడతారన్నమాట. సో ఇక్కడ నేను ఒక దీపమే పెట్టి 3 ఒత్తులు పెట్టాను. సో మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. స్వామివారికి మార్నింగ్ మీరు పారాయణం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నైవేద్యం మీరు అటుకులు బెల్లం పెట్టిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పారాయణం అయిన తర్వాత మళ్ళీ నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం పెట్టొచ్చు అంటే స్వామివారికి తెల్ల శనగలు అనేది చాలా ఇష్టం అన్నమాట. శనగలు దద్దోజనం కానీ రోటీస్ కానీ పెట్టొచ్చు, ఇంకా చాలా మంచిది. పండ్లైనా పెట్టొచ్చు, అరటి పండ్లు కానీ ఏదైనా పెట్టొచ్చు. లేదనుకుంటే పొంగల్ మీరు చేయాలనుకుంటే పొంగలైనా పెట్టొచ్చు, బట్ శనగలు పెడితే చాలా మంచిదండి. మీరు స్వామివారి చిత్రపటానికి కూడా మీరు 108 శనగల మాలతో చేసైనా పెట్టొచ్చు. స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట శనగల మాల అనేది. అలా అయినా పెట్టుకోవచ్చు. సో నాకంతా అక్కడ అంటే ఇక్కడ ప్యాడ్కి నిలుస్తుందో లేదో అని చెప్పి నేను నైవేద్యంగా పెట్టాను. తర్వాత పారాయణం అనేది మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే ఆర్ సాటర్డే పెట్టుకోవచ్చా, చేయొచ్చా అని డౌట్ వస్తుంది. చేయకూడదండి, ఓన్లీ గురువారం రోజే చేయాలన్నమాట. ఏక సప్తాహ పారాయణం చేసే వాళ్ళు గురువారం స్టార్ట్ చేసి వెనస్డే కల్లే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఒకరోజు పారాయణం చేసే వాళ్ళు మాత్రం గురువారం పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలండి. మళ్ళీ 10 అబోవ్ 9 తర్వాత అయితే స్టార్ట్ చేయొద్దు. ఏదైనా 6 to 9 లోపలే మీరు ఈ పారాయణం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మేడి చెట్టు ఆకులున్న చిన్న కొమ్మున్న స్వామివారి దగ్గర పెట్టినా చాలా మంచిదండి. స్వామివారు సూక్ష్మ రూపంలో మేడి చెట్టులో ఉంటారని గ్రంథంలో వివరించడం జరిగింది. సో చిన్న స్టోరీ ఉందండి మేడి చెట్టుకి స్వామివారికి. సో స్వామివారు మేడి చెట్టులో సూక్ష్మ రూపంలో ఉంటారన్నమాట. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించడానికి వస్తారు. సో సంహరించిన తర్వాత స్వామివారి గోర్లకి హిరణ్యకశిపుడు బ్లడ్ అనేది స్వామివారికి అంటుతుంది. సో అప్పుడు స్వామివారికి చాలా మంట పుడుతుందంట. సో అప్పుడు లక్ష్మీ అమ్మవారు వచ్చి మేడి చెట్టు అక్కడ ఉంటే ఆ పళ్ళ రసము ఆకుల రసం స్వామివారికి పుయ్యగానే స్వామివారికి మొత్తం చాలా శాంతంగా చల్లగా అయిపోతుందంట. అప్పుడు స్వామివారు అంటారంట, నేను ఈ మేడి చెట్టులో సూక్ష్మ రూపంలో ఉంటాను. ఎవరైతే నన్ను ఈ మేడి చెట్టు రూపంలో పూజిస్తారో సకల అభిష్టారేశ్వర్యాలన్నీ కలుగుతాయి. ఏ కోరికైతే కోరుకుంటారో అది త్వరగా తీరుతుందని స్వామివారు చెప్పడం జరిగింది. సో అందుకని మేడి చెట్టుకి అంత ప్రాధాన్యత ఉందండి. మేడి చెట్టుని దత్తాత్రేయ స్వామి వారిగా నరసింహస్వామిగా కొలుస్తారన్నమాట. సో మేడి చెట్టు ఇంటి దగ్గరలో ఉన్న ఆ రోజు మీరు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ చేయండి, లేదనుకుంటే నైట్ టైం ఆఫ్టర్ అంటే 5 to 6 లోపలైనా తిరగండి. ఆఫ్టర్ 6 మాత్రం తిరగొద్దు. ఈ విధంగా ఎంత అయిపోయిన తర్వాత మంత్ర పుష్పం చేతిలో పెట్టుకొని అక్షంతలు పెట్టుకొని మీ యొక్క మళ్ళీ కోరిక మళ్ళీ మీరు మనసులో చెప్పుకొని స్వామివారి దగ్గర ఆ పూలు మీరు సమర్పించండి. ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం వీడియోలో క్లియర్గా నేను పాటించవలసిన నియమాలు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హోప్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ బాయ్.